బస్తీలో ఉంటారు ప్రకాష్ నగర్లో. మరి టిఆర్ఎస్ పార్టీని వదిలి మన కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరడం జరిగింది. మనస్ఫూర్తిగా తమ్ముడిని ఆ రోజు నేను పార్టీకి ఆహ్వానించాను. నీకు చెప్పాను కూడా, తమ్ముడు నీకు మంచి అవకాశాలు కల్పిస్తా. వాళ్ళ నాన్నగారు మనం ఎవరో రాజకీయం తెలియని రోజుల్లోనే 86 నుంచి 91 వరకు మరి మనందరికీ సేవ చేసినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారి దీన్ని పుచ్చుకుని ఆయన మరి టిఆర్ఎస్ పార్టీలో అన్న ఎన్నో అవమానాలు ఎదురు చూశానన్న. మరి వాళ్ళ మీ ఆలోచనలు, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి ఆకర్షితుడై నేను వస్తున్నానని చెప్పి ఆ రోజు బస్తీ మొత్తం మీ అందరూ తెలిసే ఉంటుంది, మన పక్కన ఎరికల బస్తీ రోడ్డు గట్టు పక్క వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఇవాళ అనేక మంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మీ అందరికీ తెలిసే 10 ఏళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నా నడిపింది, ఒక్కళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదన్న. ఇది వాస్తవం. నేను వాళ్ళనే తక్కువ చేయాలి, మనం ఎక్కువ కావాలని మాట్లాడతలేదు. 10 సంవత్సరాలు ఎవరికి ఒక్కళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వలే. ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అడిగిన ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఆ రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇంతకుముందు రేషన్ బియ్యం అంటే చిన్న చూపు ఉండే, అదేదో 5 రూపాయలకో 10 రూపాయలకు అమ్ముకోవటం, ఈ హోటళ్ళకు వాళ్ళకు మళ్ళీ 30-40 రూపాయలు 50 రూపాయలు పెట్టి కొనుక్కు తినే పరిస్థితి ఉంది. ఇవాళ ఏదైతే మనిషికి 6 కిలోలు సన్న బియ్యం ఇస్తున్నామో చక్కగా ప్రతి ఇంట్లో కూడా అవే బియ్యం వండుకుని తింటూ ఉన్నారు. రేషన్ కార్డులు ఇస్తున్నాం. రేషన్ కార్డు మీద మరి ఎవరైతే ఈ ఆరోగ్యశ్రీ ఉందో, ఇంతకుముందు 5 లక్షలే ఉండేది, దాన్ని మనం 10 లక్షలకు పెంచాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాక 10 లక్షల వరకు మనకి ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం వాడుకోవచ్చు ఎవరికైనా ఆరోగ్యం బాగుంటుంది. అట్లాగే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. 500 రూపాయలకి గ్యాస్ బండ్ పంపిస్తూ ఉన్నాం. అంటే అందరికీ వస్తున్నాయంటే కొంతమందికి రాకపోవచ్చు. మేబీ టెక్నికల్గా వాళ్ళు పెట్టుకునే అప్లికేషన్లో కానీ, లేదంటే వాళ్ళ వెరిఫికేషన్ వచ్చినప్పుడు కానీ ఏదైనా తప్పులు ఉంటే చెప్పలేం. కానీ అదర్వైజ్ అర్హులైన